Kati. So welcome to Venkatesh Academy. Today program regarding for the sake of the aspirants, those who are preparing for SN Constable in Andhra Pradesh. So we are going to make a video, especially the current affairs, the remaining program, how to prepare for the current affairs of the aspirants, those who are freshers or already taken the coaching also in their premises. ఇది ఎలా మనము కరెంట్ అఫైర్స్ అంటే లింకులు అంటారు తెలుగులో. కరెంట్ అంటే ప్రజెంట్, అంటే ఆల్రెడీ ఒక ఇష్యూ జరిగి ఉంటుంది, దానికి లింక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సోషల్ పరంగా మనకి జోగ్రఫీ, పాలిటీ, హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, ఇవన్నీ ఫిక్స్డ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ మనకి 35 మార్క్స్ వస్తుంది, ఫిక్స్డ్ సబ్జెక్టు. అది ఏన్షియెంట్ కావచ్చు, మోడర్న్ కావచ్చు, మిడివల్ కావచ్చు. మరి అదే హిస్టరీని ఇప్పుడు మనకి ప్రజెంట్ హిస్టరీ, కొత్త హిస్టరీ ఏమైనా వస్తున్నాయా, కొత్త మనకి అంశాలు ఏమైనా తెలుస్తున్నాయా చరిత్రపరంగా అనేది కరెంట్ అఫైర్స్ సంబంధించింది. అలాగే పాలిటీ, అడ్మినిస్ట్రేషన్. ఒకప్పట్లో మనకి మామూలుగా పాలిటీ అంటే ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, ఉంటాయి. అవన్నీ ఆల్రెడీ భారత రాజ్యాంగంలో ఉన్నాయి మనకి. ఇప్పుడు సుప్రీంకోర్టు దానిని సవరిస్తూ ఈ మధ్య ఇటీవల కొన్ని ఆర్టికల్స్ని సవరించింది, కొన్ని రద్దు చేసేసాయి ఆర్టికల్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ 370 ఆర్టికల్ కాశ్మీర్ రద్దు చేశారు. ఇట్లాంటివన్నీ మనకి కరెంట్ ఇష్యూస్. సో పాలిటీ, స్టాండర్డ్ పాలిటీ, దానికి ప్రజెంట్ ఇప్పుడు మారుతున్న అంశాలు, అంతే, ఇంకేం లేదు కరెంట్ అఫైర్స్ అంటే. ఆల్రెడీ ఉన్న ఇష్యూస్ని ప్రజెంట్ ఏమైనా కొత్తగా మారాయా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రభుత్వాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏ కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొత్త బిల్స్, కొత్త అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నాయి. ఎవరికి తెలుసు చెప్పండి? మనం ఏం చూస్తున్నామా? ఎవరో దానిపైన సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, లేదా గట్టిగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎవరన్నా కూర్చొని ఆ రాజ్యసభలో ఏ బిల్లుని పాస్ చేస్తున్నారు అనేది మనం కనుక చూసినట్టయితే అప్పుడు మనకి ఐడియా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పట్లో సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇచ్చారు, కొత్త పాలసీస్ ఇవన్నీ. అంటే ప్రజలపైన కొత్త యాక్ట్ తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు పరిపాలించే వాళ్ళు వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ పాలసీస్ని తీసుకొస్తారు. ఒకప్పట్లో నెహ్రూ తీసుకొచ్చారు, లేదంటే ఇందిరాగాంధీ తీసుకొచ్చారు, వాళ్ళ జమానా అయిపోయింది. ఇప్పుడు మనకి ఎన్డీఏ గవర్నమెంట్. ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో వీళ్ళ పాలసీస్, లాస్ట్ ఇయర్ 5 years ఉన్నారు వీళ్ళు గవర్నమెంట్లో. ఈ నెక్స్ట్ 5 yearsలో ఈ పాలసీస్ వాళ్ళు మార్చుకుంటూ వస్తున్నారు. వాళ్ళ పాలసీస్, ఎన్నో పాలసీస్ మార్చారు. ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ క్రాఫ్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి, ఇలా కొత్తవి రాజ్యసభలో బిల్లు ప్రవేశపెడుతున్నారు. మరి బిల్లులు, యాక్ట్లు ప్రవేశపెడుతున్నారు. అలాగే కొత్త బిల్లులు పాస్ చేస్తున్నారు. మరి ఇవన్నీ ఎవరి కోసం అంటే ప్రజలు, వాళ్ళు పరిపాలించే వాళ్ళ కన్వీనియన్స్ కోసం. మరి ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం, మనకి ఆవశ్యకత ఉంది. దీన్నే మనం కరెంట్ అఫైర్స్ అంటాం. ఎప్పుడో పూర్వకాలంలో, లేదంటే 10 years బ్యాక్, 15 years బ్యాక్ ఉన్న ఎకానమీ సిచ్యువేషన్స్ వేరు. సో గ్లోబలైజ్డ్ ఎకానమీ ప్రజెంట్ ఇప్పుడు ప్రపంచానికి అనుగుణంగా మనం మన యొక్క మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం చేసే ఈరోజు అంటే బయట నుంచి ఎక్స్పోర్ట్స్ అనేది తగ్గించి, సో మనం అదర్ కంట్రీస్కి, అంటే బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేది తగ్గించి, మనం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసే విధంగా, సో ప్రొడక్షన్ మనం తయారు చేసే విధంగా మన పాలసీస్ తీసుకొచ్చారు, ఎకనామిక్ పాలసీస్. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దీన్నే మనం కరెంట్ అఫైర్స్ అంటాం. లెట్ us see. ఇప్పుడు మనకి ఈ కరెంట్ అఫైర్స్లో లాస్ట్ నేను రిమైనింగ్ ప్రోగ్రాంలో ఆల్రెడీ పార్ట్ 1 మీకు అప్లోడ్ చేశాను. పార్ట్ 2లో మనకి ఎకానమీ పరంగా నేను చెప్పాను ఆల్రెడీ. మనకి ఎకానమీ పరంగా అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ అంటే మనకి బడ్జెటే కదా, సెంట్రల్ బడ్జెట్ కావచ్చు, స్టేట్ బడ్జెట్ కావచ్చు. ఒకప్పట్లో మనకి 5 year ప్లాన్ ఉండేది. సో 5 year ప్లాన్ అంటేనే మనం వెంటనే చూడాల్సింది ఏంటంటే అసలు 5 year పంచవర్ష ప్రణాళికలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్నో పంచవర్ష ప్రణాళిక, 5వ పంచవర్ష ప్రణాళిక, ఇది దేనికి ఫేవర్గా ఉంది అంటే ఒక్కొక్క పంచవర్ష ప్రణాళికని 5 yearsలో వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయానికో, లేదంటే కరెంట్ సంబంధించిందో, లేదా ఎలక్ట్రిసిటీ సంబంధించింది, లేదంటే ఇంకేదైనా ఫారెస్ట్ సంబంధించింది, పొల్యూషన్ సంబంధించి, ఇట్లాంటివి ఒక్కొక్క 5 years ప్లాన్ ఒక్కొక్క దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు. అవన్నీ మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఎకానమిక్ పార్ట్ కాబట్టి. ఇప్పుడు మన ఏపీ స్టేట్ బడ్జెట్ కావచ్చు, లేదంటే అలాగే మనకి సెంట్రల్ బడ్జెట్ కావచ్చు, ఇవన్నీ మనకి రిలేటెడ్. సో ఇప్పుడు మనకి 5 year ప్లాన్ తీసేశారు. దాని ప్లేస్లో మనకి నీతి ఆయోగ్ వచ్చింది. నీతి ఆయోగ్ దేనికోసం అసలు? సో ఇవన్నీ కంటెంట్స్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నీతి ఆయోగ్ అంటే అసలు ఏంది, నీతి ఆయోగ్కి చైర్మన్ ఎవరు ఉంటారు, నీతి ఆయోగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎస్టాబ్లిష్ అయింది,
నెక్స్ట్ నీతి ఆయోగ్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, ఎవరెవరు ఉంటారు, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ద కరెంట్ అఫైర్స్ లింక్ సిస్టమ్ అనమాట. ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా సరే, ఏ పాలసీ తీసుకొచ్చినా సరే, ఇప్పుడు ఎలా ఉంది ఆ పాలసీ అనేది మనకి కరెంట్ అఫైర్స్ అని చెప్తుంది అనమాట. నెసెసిటీ, ఇంపార్టెన్స్ అంటే ఉన్నదాన్ని మనం ఇప్పుడు ఎట్లా దాన్ని మోడిఫై చేస్తాము అనేది, ఆ మోడిఫై చేసిన కాన్సెప్ట్ మనము గ్రహించగలగాలి. దట్ ఈస్ కాల్డ్ కరెంట్ అఫైర్స్ అంటాం. సో అలాగే ఆర్బీఐ నామ్స్ ఉన్నాయి. ఆర్బీఐలో కొత్త నామ్స్ ఏమి తీసుకొచ్చిందా, మనకి ఎకానమీ అంటేనే ఈ చెప్పా కదా, గ్రోత్ రేట్ పార్ట్ కావచ్చు, లేదంటే ఇన్ఫ్లేషన్ కావచ్చు, ఇట్లాంటి వర్డ్స్ అని మనకు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనము చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ మనకి ఈ సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీని కంట్రోల్లో ఎలా ఉంటుంది, ఆర్బీఐ నామ్స్, ఇవన్నీ ఫంక్షన్స్, వాటికి సంబంధించిన ఎకానమీ సంబంధించిన ఓవరాల్గా. నెక్స్ట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎకానమీ పరంగా ఏ స్కీమ్స్ ఇండియన్ గవర్నమెంట్ ప్రజలకి ఏ స్కీమ్స్, కొత్త స్కీమ్స్ అనేది స్టార్ట్ చేసింది. బేటీ పడావో, బేటీ బచావో ప్రోగ్రామ్, జన్ధన్ యోజన పథకం, ఇట్లాంటివన్నీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. స్వచ్ఛ భారత్ ఎప్పుడు స్టార్ట్ చేసింది, ఇట్లాంటివన్నీ స్కీమ్స్, ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి స్వచ్ఛంగా ఉండేది. అలాగే ఎన్నో కాన్సెప్ట్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్కీమ్స్ స్టార్ట్ చేశారు. అవన్నీ కూడా మనము అప్డేట్లో ఉండాల్సి వస్తుంది. నెక్స్ట్ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఇలాంటివన్నీ మనం చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ అబౌట్ ప్రపంచంలో ఈరోజు మనకి గ్లోబలైజేషన్ అయిన తర్వాత సో అన్ని దేశాలకి వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటాం. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏ కంట్రీలో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్ జెనీవాలో ఉంది. దీని యొక్క ఆవశ్యకత ఏంది, ఇది ఏం చేస్తుంది, ఇది ఎట్లా మానిటర్ చేస్తుంది అనేది అన్ని కంట్రీస్ని, దాదాపు 100+ కంట్రీస్ ఉన్నాయి. ఎకానమీ పరంగా ఎలా దీన్ని మానిటైజ్ చేస్తుంది, రూల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ రూల్స్ ఎలా ఉంటుంది, మెయిన్ ఫంక్షన్స్ ఏంది, ఇట్లాంటివన్నీ మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంబంధించింది. అలాగే ఒకప్పట్లో ఘాట్ అగ్రిమెంట్, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్, సో ఒకప్పట్లో ప్రీవియస్ది, ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అయిపోయింది. సో ఇవన్నీ మనకి అడిగే అంశాలు ఇవన్నీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పరంగా. నెక్స్ట్ ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఎవరు, ఏ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు, సో ఇలాంటివన్నీ మనకు ఉంటాయి. అలాగే ప్రజెంట్ ఇప్పుడు ఈరోజు గత 2 years నుంచి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచంలో అందరి నోట్లో నానుతుంది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, జెనీవా, ఇది కూడా మనకి స్విట్జర్లాండ్లో ఉంది. సో అసలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఎవరు, ఇతను ఏ దేశానికి సంబంధించిన వాడు, టెడ్రోస్ అడామన్ అంటారు. ఇతను ఎథియోపియా కంట్రీ. సో మరి ఇతని బ్యాక్గ్రౌండ్, ఇతను దేనికి సంబంధించింది. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచానికి ఏ విధంగా ఒక దేశంలో ఉండే వైరస్ని ఇంకో దేశంలోకి వెళ్ళనికుండా, లేదంటే జాగ్రత్తలు కాషన్స్ తీసుకోవడంలో కానీ, ఇవన్నీ ఇది అందరికీ జనరేట్ చేస్తూ ఉంటుంది, అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి అలా. సో దీని యొక్క ఇది సిగ్నిఫికెన్స్ ఏంది, దేని పర్పస్ పైన ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. సో ఇవన్నీ మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పైన ఈరోజు ఇష్యూస్ అబౌట్ ప్రజెంట్ మనకి వైరస్ డిసీజ్లో, పాండమిక్లో కరోనా పైన. సో ఈ కరోనా పైన రోజుకి ఒక బులెటిన్ ఇష్యూ చేస్తూ ఉంటుంది. అంటే వాటి యొక్క నివారణలు కావచ్చు, వాటి యొక్క తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, ఇవన్నీ మనకి ప్రతిరోజు అప్డేట్లో ఇస్తూ ఉంటుంది. సో కాబట్టి ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి మనకి అడిగే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటాయి. ఎందుకంటే ప్రజెంట్ ఇష్యూ బర్నింగ్ ఇష్యూ కాబట్టి దాని గురించి కరోనా గురించి నేర్చుకోవాల్సి వస్తుంది మనం. అసలు కరోనా ఆరిజిన్ ఎక్కడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్నో వేరియంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజిల్ వేరియంట్, యూకే వేరియంట్ అనేసి, ఆస్ట్రేలియా వేరియంట్ అనేసి, లేదంటే రకరకాలుగా వేరియంట్స్ నేమ్స్ ఇస్తున్నారు. సో వీటిపైన మనం అవగాహన పెంచుకోవాల్సిన అవసరం మనకి ఎంతో ఉంది. అలాగే నెక్స్ట్ మనకి ఎన్విరాన్మెంట్ కాన్సెప్ట్ ఉంది ఈ కరెంట్ అఫైర్స్లో. ఎన్విరాన్మెంట్ చాలామంది ఎన్విరాన్మెంట్ సైన్స్ అంటారు, తప్పు. ఎస్ఐ మనకి ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్లో ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో మనకి ఇచ్చిన సిలబస్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ సైన్స్ లేదు, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే పర్యావరణ ఇష్యూస్, అంటే క్లైమేట్ చేంజింగ్ అనమాట. దీనిపైన మనకి మంచి కాన్సెప్ట్ వెయిటేజ్ పైన ఇచ్చున్నారు మార్క్స్. అంటే ఈ పర్యావరణం అంటే ఈ మన వాతావరణంలో మార్పులు ఎలా జరుగుతున్నాయి, దీనివల్ల మనకి ఏమవుతుంది, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం కదా మనం, అది కాన్సెప్ట్. మరి ఈ దీనిపైన ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అనేది మనకి దేనివల్ల కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, లేదంటే క్లోరోఫోర్మ్, ఇవన్నీ మనకి ఈ కాన్సెప్ట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందువల్ల వస్తుంది ఇది ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అనేది, దీనివల్ల ఓజోన్ లేయరు, దీనివల్ల ఇంపాక్ట్ ఎంత, డ్యామేజ్ ఎంత.
సో ఓజోన్ లేయర్ డ్యామేజ్ అవ్వడం వల్ల సన్ నుంచి వచ్చే మనకి అల్ట్రావైలెట్ రేస్ ఇవన్నీ మన భూమి మీద డైరెక్ట్గా పడుతుంది. దానివల్ల ఏంటంటే హ్యూమన్ సిస్టమ్కి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ రావడం ఇట్లాంటివన్నీ బారిన పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటివన్నీ మనకి ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ పైన వస్తూ ఉంటుంది. సో ఎందువల్ల వస్తుంది ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అనేది? డిఫారెస్టేషన్ ఒకటి. నెక్స్ట్ అభివృద్ధి అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని మనిషి అనేవాడు తన అభివృద్ధి అనేది ఇండస్ట్రీస్ పరంగా, సో ఇండస్ట్రీస్ని బాగా ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం తప్పేం లేదు. బట్ ద థింగ్ ఈజ్ ఇండస్ట్రీస్లో ఉండే పొల్యూషన్ కాస్త ఈ వాటర్లోకి లింక్ ఇవ్వడం, సముద్రాల్లో నదుల్లో వాళ్ళ మొత్తం వచ్చిన మొత్తం దాన్ని అక్కడికి పంపించడం, దానివల్ల ఏమవుతుందంటే వాటర్ పొల్యూషన్ అవ్వడము. అలాగే ఎఫెక్ట్ ఎక్కువగా ఇండస్ట్రీస్ వల్ల వాటర్ పొల్యూట్ అవ్వడం, వాటర్ కావచ్చు లేదంటే ఎయిర్ పొల్యూషన్ కావచ్చు. సో ఎప్పుడైతే వాటర్ ఎయిర్ పొల్యూషన్ అవుతుందో అలాగే మనం ఈరోజు పెట్రోల్ డీజిల్ తీస్తున్నాం, కాల్ చేస్తున్నాం, మొత్తం అంతా అదంతా యూస్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే వాతావరణంలో పొల్యూషన్, కార్బన్ డైఆక్సైడ్ కాస్త మ్యాక్సిమం కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే మనకి వాతావరణంలో ఎక్కువ పెరిగిపోతుందో అప్పటి నుంచి మనకి ఏమవుతుందంటే పొల్యూషన్ బాగా ఫామ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే దీని ఇంపాక్ట్స్ అన్నీ, సో అంటే కార్బన్ డైఆక్సైడ్ పెరగడం వల్ల సో ఆ పొల్యూషన్ అనేది మనకి ఫామ్ అవుతుంది. దానివల్ల అంటార్కిటా లాంటి ఖండాలు కూడా కరిగిపోతున్నాయి. అలాగే హిమాలయస్ కూడా కరుగుతున్నాయి. ఈ కరగడం వల్ల ఏమవుతుందంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అవడం వల్ల భూమి ఉష్ణోగ్రత పెరిగిపోతుంది, సముద్రాల ఉష్ణోగ్రత పెరిగిపోతాయి. ఇన్ టైంలో మనకి పడాల్సిన వర్షాలు పడవు. సో ఋతుపవనాలకి డిస్టర్బెన్స్ వస్తాయి. ఇవన్నీ మనకి అంటే మనిషి మనుగడికే ప్రశ్నార్థకం అవుతుంది ఇటువంటి ఎఫెక్ట్స్ అని. అందుకే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఇష్యూస్ అన్నిటిని మనం బాగా చదువుకోవాల్సి వస్తుంది. దీనికి మనకి చేయాల్సింది ఏంది? దీనికి మనం చేయాల్సింది ఏంటంటే రీసైక్లింగ్ అనేది ఒక ఆన్సర్గా తీసుకోవచ్చు. సో ఇటువంటి వాటి మనం ఎట్లా అవాయిడ్ చేయొచ్చు? రీసైక్లింగ్. ఇప్పుడు మనము ప్లాస్టిక్ వాడి వ్యర్థాలని పడేస్తున్నాం, భూమిలో అది రీసైక్లింగ్ కావట్లేదు. సో ఇట్లాంటివన్నీ మనకి ఎన్నో ఇంపాక్ట్స్ ఉంటాయి. కాబట్టి యూ షుడ్ నో అబౌట్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్. దానిపైన మనకి ఎస్ఐలో మంచి కాన్సెప్ట్ వెయిటేజ్ ఇచ్చినాడు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి స్పోర్ట్స్ సంబంధించి. ఈ స్పోర్ట్స్లో మనకి చాలా రకాల స్పోర్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఉంది, టెన్నిస్ ఉంది, ఫుట్బాల్ ఉంది, ఇట్లాంటివన్నీ కాన్సెప్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము బ్యాడ్మింటన్ ఉంది, ఎన్నో ఉన్నాయి. సో మరి మనకి ఆ స్పోర్ట్స్ పైన ఎలా ఇస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ తీసుకుంటాం. క్రికెట్లో మనకి వరల్డ్ కప్ ఎన్ని ఇయర్స్కి ఒకసారి వస్తుంది. క్రికెట్ అంటూనే మనము ఒక క్వశ్చన్ చదివేసి వదిలేయకూడదు. క్రికెట్ గేమ్ మొత్తం, క్రికెట్ స్పోర్ట్ గురించి మనము ఆ క్రికెట్ గురించి మొత్తం కాన్సెప్ట్ అని చదవాలి. ఎలా చదవాలి? అసలు క్రికెట్ ఫస్ట్ ఆరిజిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, క్రికెట్ ఏ కంట్రీ యొక్క స్పోర్ట్ అది, క్రీడ అది, ఏ దేశానికి సంబంధించిన క్రీడ. నెక్స్ట్ ఈ వికెట్స్కి మధ్యలో ఆ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, 22 యార్డ్స్ ఉంటుంది. అలాగే వరల్డ్ కప్ ఎప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయింది, ఎప్పుడు, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వరల్డ్ కప్, 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. ఎప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయింది, ఎప్పుడు, లాస్ట్ వరల్డ్ కప్ ఎవరు కొట్టారు, లాస్ట్ వరల్డ్ కప్ ఎవరు కొట్టారు అనేది ఒకప్పట్లో ఇచ్చే క్వశ్చన్. కానీ ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఎట్లంటే పోయిన వరల్డ్ కప్లో ఏ దేశాలు ఫైనల్స్కి వచ్చాయి, ఫైనల్స్లో ఎవరిని బీట్ చేశారు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరు, అంటే ఆ మొత్తం టోర్నమెంట్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరు, ఫైనల్స్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు, ఇట్లాంటివన్నీ అడుగుతాడు. సో కాబట్టి డెప్త్గా ఉంటుంది కాన్సెప్ట్. అలాగే వరల్డ్ కప్ పక్కన పెడితే మనము సో ఇండియా ఎన్నిసార్లు గెలిచింది, అలాగే ఎక్కువ సార్లు వరల్డ్ కప్లో ఎక్కువ సార్లు గెలిచిన దేశం ఏది, ఇట్లాంటివన్నీ క్వశ్చన్స్. అంటే మనము మ్యాక్సిమము ఆ క్రికెట్ ఎత్తుకుంటే క్రికెట్ గురించి మొత్తం చదివేస్తే ఆటోమేటిక్గా మనకి ఐడియా వచ్చేస్తుంది. ఏదో ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్ చదివేసి మనకి ఆబ్జెక్ట్ టైప్లో మనం వెళ్ళిపోతే మనం దాన్ని ఆన్సర్ మనం చేయలేం. సో చాలామంది చెప్తున్నాం, మళ్ళీ ఈరోజు గెటింగ్ ద కాల్స్, సార్ నేను చదువుతూనే ఉన్నాను, నాకు గుర్తు రావట్లేదు. ఒకసారి చదివితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని చూస్తామండి, ఒకసారి గుర్తురాదు. అదే మనిషిని సెకండ్ టైం చూసామనుకోండి లైట్గా గుర్తొస్తుంది. మూడోసారి చూసామనుకోండి ఆ పలానా వ్యక్తి అనేసి ఐడెంటిఫై చేస్తాం. ఎడ్యుకేషన్ కూడా అంతే, ఒకసారి చదివితే రాదు, ఎవరికైనా, నాకైనా రాదు, అవగాహన వస్తుంది అంతే. సెకండ్ టైం చూస్తే కొద్దిగా ఐడియా వస్తుంది, మూడోసారి చూస్తే ఒక పిక్చర్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా అవగాహన వచ్చేస్తుంది. 3-4 టైమ్స్ చదవాలి, చదువుతూనే ఉండాలి, నిరంతరం. ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఎడ్యుకేషన్ అనేది. గవర్నమెంట్ మనమేం జీవితాంతం ఏం చదవం, మహా అంటే 3 మంత్స్ చదువుతాం, సంవత్సరాల తరబడి 3 years 4 years చదవం, 3 నెలలు మహా అంటే, 3 నెలలు 4 నెలలు చదివితే ఇప్పుడు మనకి 2021 నోటిఫికేషన్ పడుతుంది అనుకుంటాం. సపోజ్ ఒక కరోనా పాండమిక్ తగ్గి నోటిఫికేషన్ పడుతుంది అనుకుంటాం. సో 2020 జనవరి నుంచి మనం చూడాల్సిందే మొత్తం. అక్కడి నుంచి చూసుకుంటూ వస్తాం. అప్పుడు నీకు పిక్చర్ ఐడియా వస్తుంది, లింక్ వచ్చేస్తుంది, ఒక పిక్చర్ వచ్చేస్తుంది. ఇలాంటివన్నీ మనం చూడాల్సి వస్తుంది.
కరెక్ట్ 3 months ముందు, కరెక్ట్ 6 months ముందు అవన్నీ కాదు. ఏం స్కేల్ లేదు ఏమన్నా 3 months ముందు 6 months అని చెప్పడానికి. ఒక మంచి పిక్చరేషన్ నీకు రావాలంటే, మంచి అవగాహన రావాలంటే బ్యాక్ నుంచి చదువు, ఏం కాదు. ఎటు స్టాటిక్ ఉంటుంది, స్టాటిక్ లింక్ వస్తుంది ఆటోమేటిక్గా కరెంట్ అఫైర్స్. తప్పేముంది? మొత్తం స్టాటిక్ కూడా నీకు అడ్వాంటేజ్ కదా. అంటే స్టాండర్డ్ వచ్చేస్తుంది, స్టాండర్డ్ సబ్జెక్ట్ వస్తుంది, ఇన్ అడిషన్ టు కరెంట్ వచ్చేస్తుంది, రెండు వచ్చేస్తుంది. 2020 నుంచి తీసుకో, జనవరి నుంచి. మంచి కాన్సెప్టే కదా, ఏముంది, తప్పేముంది? జనరల్ స్టడీస్లో మనము ఎప్పుడైతే ఎంత బాగా చదువుతూ నిరంతర ప్రక్రియ చేస్తూ వచ్చామో ఆటోమేటిక్గా డామినేషన్, కమాండింగ్ వచ్చేస్తుంది, నీకు ఆత్మవిశ్వాసం అనేది వచ్చేస్తుంది. అంటే అది ఫస్ట్ డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి స్పోర్ట్స్ పరంగా ఫర్ ఎగ్జాంపుల్ T20 ఉంది, వరల్డ్ కప్. T20 ఎన్ని ఇయర్స్కి ఒకసారి పెడతారు? ఈ 2 yearsకి ఒకసారి పెడతారు మామూలుగా. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ విజేతలు ఎవరు? అక్కడ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరు? ఫైనల్స్లో ఏ దేశాలు వచ్చాయి? నెక్స్ట్ ఈ వరల్డ్ కప్ కావచ్చు, T20 వరల్డ్ కప్ కావచ్చు, ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? హోస్టేజ్ అనమాట. హోస్టేజ్ ఇచ్చిన దేశం ఏంది అంటే ఎవరు నిర్వహించారు? ఇవన్నీ అడుగుతారు క్వశ్చన్స్. ఎవరు నిర్వహించిన కూడా అడుగుతారండి. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరు? మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు? ఫైనల్స్లో ఇట్లాంటివన్నీ అడుగుతారు. ఏ దేశానికి చెందినవాడు? ఇట్లాంటివన్నీ. అంటే బాగా మంచి అవగాహన ఉండాలి. పైన చదువుకుంటూ వెళ్ళకూడదు. డెప్త్గా ఏదైనా సరే బాగా అనలైజ్ చేస్తే క్యాపబిలిటీ రావాలి. ఊరికే బిట్ సర్వీస్ వదిలేస్తే అది గాలి సర్వీస్ వదిలేస్తే లెక్క రేపటికి గుర్తు ఉండకపోవచ్చు. అనలైజింగ్ చేసే క్యాపబిలిటీ రావాలి నీకు. ఎప్పుడు వస్తుంది అనలైజింగ్? సబ్జెక్ట్ని బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తే అప్పుడు వస్తుంది. అలాగే క్రికెట్ తర్వాత మనకి టెన్నిస్ కావచ్చు. టెన్నిస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసే ఉంటుంది. టెన్నిస్లో మనకి ఒక 4-5 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ కావచ్చు, ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ కావచ్చు, US ఓపెన్ టెన్నిస్ కావచ్చు, వింబుల్డన్ కావచ్చు, డేవిస్ కప్ కావచ్చు. ఇలాంటివన్నీ మనకి ఇవన్నీ టెన్నిస్ సంబంధించింది. అసలు గ్రాండ్ స్లామ్ అంటే ఏంది? సో ఆ వర్డ్ కూడా ఇచ్చినాడు. గ్రాండ్ స్లామ్ అంటే ఏదైనా ఒక గ్రాడ్యువల్గా ఒక ఇయర్లో ఎవరైతే ఆ 4 టోర్నీలు కొడతారో విన్నర్స్ అయిన వాళ్ళని గ్రాండ్ స్లామ్ సాధించిన మెన్స్ కావచ్చు, విమెన్స్ కావచ్చు అనమాట. అట్లా సో చాలామంది ఉన్నారు. పేట్ సాంప్రాసు, ఫెదరర్ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఆ గ్రాండ్ స్లామ్ అంటే వరుసగా 4. ఏది? ఫ్రెంచ్ కావచ్చు, రోలాండ్ గ్యారిస్ అంటారు. రోలాండ్ గ్యారిస్ అంటే నథింగ్ బట్ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ అన్న రోలాండ్ గ్యారిస్ అన్న ఒకటే కాన్సెప్ట్. అలాగే మనకి దాని తర్వాత మనకి డేవిస్ కప్ ఎవరెవరు చేస్తారు, ఎవరెవరు ఏ దేశాల ఆధ్వర్యంలో జరుగుతుంది డేవిస్ కప్, ఇట్లాంటివన్నీ. సో మనకి అలాగే నెక్స్ట్ మనకి వచ్చేసరికి ఫుట్బాల్ తీసుకుంటాం. ఫీఫా అంటే అబ్రివేషన్ ఏంది? ఫుట్బాల్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ అనేసి ఫీఫా గురించి, అంటే ఫుట్బాల్ గురించి. డిగో మారడోనా మామూలుగా బ్రెజిల్ గురించి లాస్ట్ వరల్డ్ కప్ ఎవరు కొట్టారు, ఎన్ని ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది? ఇది 4 yearsకి ఒకసారి జరుగుతుంది. క్రికెట్ లాగానే క్రికెట్ 4 yearsకి వరల్డ్ కప్ పెట్టే జరుగుతుందో ఇది కూడా అట్లే 4 yearsకి ఒకసారి జరుగుతుంది వరల్డ్ కప్. లాస్ట్ ఇయర్ విజేత ఎవరు, ఏ దేశం వాళ్ళు, ఎవరెవరు ఫైనల్స్లో వచ్చారు, ఇట్లాంటివన్నీ మనకు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఫుట్బాల్ గురించి మనం చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. క్రికెట్ తర్వాత క్రికెట్, టెన్నిస్, ఫుట్బాలు, అలాగే మనకి ఇంకా షటిల్. మన ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ PV సింధు కావచ్చు, లేదంటే ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళంతా సాధించిన విజయాలు కావచ్చు. అలాగే ఒలింపిక్స్ కావచ్చు, వింటర్ ఒలింపిక్స్, సమ్మర్ ఒలింపిక్స్, ఇట్లాంటివన్నీ. నెక్స్ట్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి? లాస్ట్ ఒలింపిక్స్ ఎప్పుడు జరిగాయి? నెక్స్ట్ ఏ ఇయర్ జరిగింది? అత్యధిక పథకాలు, గోల్డ్ మెడల్స్ సాధించిన దేశం ఏంది? నెక్స్ట్ ఇప్పుడు రాబోయే ఒలింపిక్స్ సమ్మర్ ఒలింపిక్సా, వింటర్ ఒలింపిక్సా, ఏ దేశంలో జరుగుతాయి? ఇట్లాంటివన్నీ మనకి సంబంధించింది, స్పోర్ట్స్ సంబంధించింది. నెక్స్ట్ అలాగే మన ఇండియాలో స్పోర్ట్స్కి ఏ అవార్డు ఇస్తారు? అవార్డ్స్ సంబంధించింది. సో ద్రోణాచార్య అవార్డు కానీ, అర్జున అవార్డు కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. అదే అవార్డ్స్ ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ భారతరత్న అవార్డు ఎవరికి ఇచ్చారు? భారతరత్న అవార్డు. అలాగే మనకి ఇంటర్నేషనల్ ఇందిరాగాంధీ పీస్ అవార్డు కావచ్చు, పులిట్జర్ అవార్డ్స్ కావచ్చు, నోబెల్ అవార్డు కావచ్చు, నోబెల్ అవార్డ్స్. అలాగే ఆస్కార్ అవార్డు సినిమాలకు సంబంధించింది. సో ఇట్లాంటివన్నీ ఆస్కార్ దీనికి సంబంధించింది? క్రీడా రంగానికి, లేదంటే ఇట్లాంటివన్నీ ఇస్తుంటాడు. సినిమా రిలేటెడ్ అనేసి, కల్చరల్ యాక్టివిటీస్కి అనేసి, ఇట్లాంటివన్నీ అవార్డ్స్ మనం నేర్చుకోవాల్సి వస్తుంది మొత్తం ఓవరాల్గా. సో కాబట్టి అవార్డ్స్ ఏ ఇయర్లో ఎవరికి ఇచ్చారు అనేది కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. దిస్ ఈజ్ రిలేటెడ్ టు కల్చర్కి సంబంధించింది. కల్చర్ అంటే మన కల్చర్కి సంబంధించింది కాబట్టి అవార్డ్స్, ఇయర్స్ అని నేర్చుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ అలాగే మనకి అబ్రివేషన్స్, నాటో అంటే ఏంది, యూనిసెఫ్ అంటే ఏంది, ఇలాంటివన్నీ అబ్రివేషన్స్ పైన ఒక మార్క్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎన్ఈపి
యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేసి. ఇది దేనికోసం, ఈ యుఎన్ఈపీ దేనికోసం, ఎక్కడుంది అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అబ్రివేషన్స్లో మనకి ఎన్నో ఉన్నాయి. సో అలాగే మనకి యుఎన్ఈపీ ప్రోగ్రామ్, యుఎన్ఈపీ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఇది నైరోబీ కెన్యాలో ఉంది, కెన్యా దేశంలో. ఇట్లాంటివన్నీ ఎక్కడ ఉంది, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ఏ పర్పస్ పైన స్టార్ట్ చేశారు, దీని ఏమైంది అనేది కూడా అబ్రివేషన్స్ మనకి అడుగుతూ ఉంటాడు జనరల్గా. అలాగే నెక్స్ట్ మనకి సుప్రీంకోర్టు ప్రజెంట్, ఇప్పుడు సుప్రీంకోర్టు రీసెంట్ జడ్జిమెంట్స్ ప్రజెంట్ ఏవైతే ఉన్నాయో మనకి, అంటే ఒకప్పట్లో ఇచ్చిన ఆర్టికల్స్ని సవరించడం కానీ ఇవన్నీ సవరించి కొత్తగా జడ్జిమెంట్స్ మనకి ఇచ్చుంటాయి. ఆ జడ్జిమెంట్స్ని అంతా మనం పాలిటీ పరంగా మనం చూసుకోవాల్సి వస్తుంది. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రజెంట్ ఇప్పుడు ఇంతకుముందుగా ఉన్న వాళ్ళు ఎవరు, ఇప్పుడు ఎవరు కొత్తగా నియమితులయ్యారు సుప్రీంకోర్టు. అలాగే ఇతను పేరుతో పాటు అతని బ్యాక్గ్రౌండ్, ఇంతకుముందుకు ఏం చేసేవాళ్ళు అతను, సో ఎక్కడి నుంచి వచ్చారు, సో ఇవన్నీ మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరి చేత నియమింపబడతారు, సో ఇలాంటివన్నీ మనకి కొలీజియం పైన మనకి క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీ కూడా ఉంది. అలాగే నెక్స్ట్ లేటెస్ట్ జడ్జిమెంట్స్, అదే చెప్పా కదా ఇప్పుడు ఆ సవరించింది, ఆ జడ్జిమెంట్స్ ఏదైనా ఉంటే ఆ ప్రజెంట్ లింకు అవన్నీ మనకి ప్రజెంట్ జడ్జిమెంట్స్ అన్నీ మనకి అడుగుతున్నాడు. ప్రీవియస్ పరంగా యూపీఎస్సీ కావచ్చు, సివిల్స్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ జడ్జిమెంట్స్ పైన అడుగుతుంటాడు. అది విచ్ ఇస్ రిలేటెడ్ టు ఎకానమీ కావచ్చు, లేదంటే పాలిటీ కావచ్చు, ఏదైనా జియోగ్రఫికల్ నామ్స్ కూడా ఇస్తున్నాడు. అలాగే నెక్స్ట్ అమెండ్మెంట్స్, ఆర్టికల్స్ అని చెప్పా కదా. ఇప్పుడు అమెండ్మెంట్స్, ఆర్టికల్స్, ఒకప్పట్లో మనకి కొన్ని ఆర్టికల్స్ రద్దు చేశారు, కొన్ని ఆర్టికల్స్ కొత్తగా తీసుకొచ్చారు భారత రాజ్యాంగ వ్యవస్థ నుంచి. అలాగే అమెండ్మెంట్స్ మనకి చెప్పాను, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కొత్తగా తీసుకొచ్చారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అమెండ్మెంట్ యాక్టు, ఎయిర్ క్రాఫ్ట్ అమెండ్మెంట్ యాక్ట్, ఇంకా చాలా యాక్ట్స్ వచ్చాయి. సో అవన్నీ మనము పాలసీస్, ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ పాలసీస్ అవన్నీ మనం చూసుకోవాల్సి వస్తుంది లేటెస్ట్ దానిలో. అలాగే నెక్స్ట్ సంబంధించింది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ గవర్నమెంటు రోడ్డుకి, రహదారులకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావచ్చు, లేదంటే అలాగే దేనికి సంబంధించిన ఆన్ రోడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రిడ్జెస్ కావచ్చు, బ్రిడ్జెస్ వాటర్ పైన సంబంధించింది, లేదంటే దీనికి వాయు సంబంధించిన కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావచ్చు, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పాలసీస్ అవన్నీ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. అలాగే న్యూ పాలసీస్, కొత్త పాలసీస్ ఏవైతే ఉన్నాయో, సో ఇప్పుడు మనకి కొత్త పాలసీస్ ఇండియా గవర్నమెంట్ మనకి రాజ్యసభలో ప్రవేశపెడుతున్నారు. ఆ పాలసీస్ అంతా ప్రజలు ఈ యొక్క పాలసీస్ అన్నీ ప్రజలపైన ఇంపాక్ట్, అంటే ఆ యొక్క పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇంప్లిమెంటేషన్ చేస్తారు త్వరలోనే. సో వీళ్ళ గవర్నమెంట్కి అనుగుణంగా, సో అవన్నీ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ సమ్మిట్స్, అలాగే కమిటీస్ ఉన్నాయి కదా, చాలా కమిటీస్ ఇంపార్టెంట్ అండి. సో ఎన్నో కమిటీస్ వేస్తున్నారు. అది ఎకనామిక్ రిలేషన్స్ కమిటీ కావచ్చు, లేదంటే అగ్రికల్చర్ సంబంధించిన కమిటీ కావచ్చు, లేదంటే గ్రీన్ రెవల్యూషన్ కావచ్చు, చాలా ఎన్నో కమిటీస్. ఆ కమిటీస్ స్టేట్ సంబంధించింది, స్టేట్ సెంట్రల్ రిలేషన్ సంబంధించింది, ఎకానమీకి సంబంధించిన మొత్తం ఓవరాల్గా అవన్నీ మనకి రిలేషన్స్ అడిగే పాసిబిలిటీ ఉంది. అలాగే నెక్స్ట్ సమిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్ సమిట్. బ్రిక్స్ అంటే ఏ కంట్రీస్ ఉంటాయి? బ్రెజిల్ ఉంది, BRICS అంటారు. మొత్తము 5 ఉన్నాయి ఇక్కడ. అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇదో బ్రిక్స్ సదస్సు. సమిట్స్ ఎక్కువ పడతారు సదస్సులు. అంటే ఇవన్నీ ఇంటర్నేషనల్, అంటే కంట్రీస్, కొన్ని దేశాలు కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి అవి పెట్టుకుంటుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్ కావచ్చు, సార్క్ సమిట్. సో ఇవన్నీ అబ్రివేషన్స్ అడుగుతూ ఉంటాడు. అంటే కంట్రీస్ నేమ్, సార్క్ అంటే ఏంది, సార్క్ SAARC, ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి సార్క్ సమిట్స్. అలాగే G7 సమిట్స్, G20 సమిట్స్, అలాగే ఏషియన్ సమిట్స్, నాటో సమిట్స్, ఇవన్నీ ఎన్నో వరుసగా చాలా ఉన్నాయి. ఆ సమిట్స్ అన్నీ మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్, సో ఇలాంటివన్నీ మనకి ఎన్నో స్కీమ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసిన ఆ స్కీమ్స్ అన్ని మనం దాదాపు 25+ ఉన్నాయి స్కీమ్స్ అన్ని మనం నేర్చుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. సో అది పక్కన పెడతాం లెటర్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, అసలు ఈ కరెంట్ అఫైర్స్
కరెంట్ అఫైర్స్ చదువుతాం, బాగానే ఉంది. ఎలా చదువుతాం? సోర్స్ ఎట్లా? మనకి కరెంట్ అఫైర్స్కి సిలబస్ లేదు. సిలబస్ అంటే ప్రత్యేకమైన సిలబస్ లేదు. మనకి ఏవైతే పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ, అలాగే హిస్టరీ ఏదైతే ఉందో అది స్టాండర్డ్ సబ్జెక్ట్స్. అది ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అనేది కొత్తగా ఏమైనా చేంజెస్ వచ్చాయా అంటే స్టాటిక్ లింక్ అనమాట కరెంట్ అఫైర్స్ అంటే. అవే దానికి లింక్ అంతే. సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్తగా రిలేటెడ్. కొత్తగా క్షిపణులు ఏమొచ్చాయి, సర్ఫేస్ ఏంది సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, ఇట్లాంటివన్నీ మనకి కొత్తగా వచ్చినట్టు మనం ఏదైతే ఇన్వెన్షన్ చేస్తున్నామో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనాకి 2DG డిఆర్డిఓ గురించి ఎక్కువ కొడతారు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే. 2DG మామూలుగా ఈ ట్యాబ్లెట్ లేదంటే ఆ పౌడరు ఎలా పనిచేస్తుంది కరోనా, ఇట్లాంటివన్నీ మనకి అప్డేట్ సంబంధించింది. సో ప్రజెంట్ సినారీకి సంబంధించింది మొత్తం అంటే స్టాటిక్కి లింకే కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్కి లింకే ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉందని నేర్చుకోవడం అంతే. మరి మనకి సోర్సెస్ ఎలా వస్తాయి చెప్పాను మీకు ఫస్ట్. ఒక్క న్యూస్ పేపర్ చదవండి అనేసి. అంటే సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ అంటే సివిల్స్కి యూపీఎస్సీ చదివే వాళ్ళు హిందూ పేపర్ చూస్తారు. అంటే మనకి ఇండియాలో ఎన్నో పేపర్స్ ఉన్నాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంది, డెక్కన్ క్రానికల్ DC ఉంది, టైమ్స్ ఆఫ్ ఇండియా ఉంది, ఎకనామిక్ టైమ్స్ ఉంది, హిందూ ఉంది. మరి దేన్ని ప్రిఫర్ చేస్తారంటే హిందూ. ఎందుకంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ కదా, లాంగ్వేజ్ పరంగా కావచ్చు లేదంటే కరెక్ట్ న్యూస్ కావచ్చు. న్యూస్ పేపర్ చూస్తాం. నిద్ర లేస్తుంది చేసేది సివిల్స్కి ప్రిపేర్ వాళ్ళు. మనం ఇప్పుడు ఎస్ఐ కంటే సివిల్స్ అంత స్టాండర్డ్స్ మనకు అవసరం లేదు కదా, స్టేట్ లెవెలే కాబట్టి. మన స్టేట్ లెవెల్ పేపర్ ఏంటంటే ఈనాడు లేదా సాక్షి, ఒక పేపర్ ఏదో ఒకటి తీసుకొని చాలు. 2-4 పేపర్లు వేసుకునేసి ఏది చదవకుండా వదిలేస్తాం. మరి ఆ న్యూస్ పేపర్ తీసుకున్నప్పుడు మనం ఏం చదవాలి అంటే సంపాదకీయం అని ఉంటుంది. ఈనాడు ఉంటే ఈనాడు సంపాదకీయం, సాక్షి ఉంటే సాక్షి సంపాదకీయం అని ఉంటుంది. అంటే ఎడిటోరియల్ కాలం ఉంటుంది, సంపాదకీయం. దానిలో ఏంటంటే మనకి అంతర్జాతీయ వార్తలు హెడ్లైన్స్ ఉంటుంది, జాతీయ వార్తలు, అంతర్జాతీయ వార్తలు, అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, రాష్ట్రం సంబంధించిన అంశాలు ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ మెయిన్ కంటెంట్ ఏదైతే ప్రజెంట్ ఇష్యూస్ జరుగుతున్నాయో దానిపైన ఈనాడు లేఖలు అనేసి రాస్తుంటారు. ఆ పేపర్ చదవాలి మన కంటెంట్. ఒక 2 hours అండి చాలు, మొత్తం వచ్చేస్తుంది అప్డేటు. అది పేపర్ చదివేసి అటు పడేసాను కాదు, నువ్వు ఆ డేట్ వేసుకునేసి దాన్ని నువ్వు ఎడిట్ చేసుకోవాలి. అంటే నువ్వు పెన్తో నువ్వు మళ్ళీ రాసుకోవాలి పాయింట్స్ అండర్లైన్ చేసి. నీకు ఆ రాసే ఓపిక లేకపోతే నీ కరెంట్ అఫైర్స్ చదివే అర్హత లేదు. సో కాబట్టి మై హార్ట్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఎంతో కష్టపడుతున్నాము. కరెంట్ అఫైర్స్ నీకు నువ్వే ప్రిపేర్ అయితే యువర్ దమ్. ఎందుకంటే నువ్వు రాసి నువ్వు మైండ్ అడిట్ చేసినావు కాబట్టి నీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. నువ్వు మళ్ళీ 10 సార్లు చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి పలానా డేట్ వేసుకునేసి వైట్ పేపర్ నోట్స్ మెయింటైన్ చేసావంటే యు ఆర్ ద డాన్ అంతే. ఎవడో చెప్పింది మనం కరెంట్ అఫైర్స్ చదవాల్సిన అవసరం లేదు. యూ కెన్ బికమ్ ఏ మాస్టర్ బై యూజింగ్ అవర్ బెటర్ ఎక్స్పీరియన్స్. ఈరోజు నీ కష్టంగా ఉంటుంది పేపర్ చదవడం 2 hours. ఈరోజు కష్టమవుతుంది, రేపు లైట్గా కష్టమవుతుంది, ఎల్లుండి ఇష్టమైపోతుంది ఆటోమేటిక్గా. సో డూ ద యాక్టివిటీస్ రెగ్యులర్గా చేసే పని ఆటోమేటిక్గా నిన్ను ఒక స్టేజ్ తీసుకెళ్ళిపోతాయి. ప్రతిఫలం ఆశించకుండా నువ్వు కష్టపడు. ఎంతోమంది నేను గెటింగ్ ద మెసేజెస్ ఫ్రమ్ ద గైస్, ఇన్స్టాగ్రామ్ కావచ్చు లేదంటే యూట్యూబ్ కావచ్చు లేదంటే అదర్ సోర్సెస్ ఫేస్బుక్ కావచ్చు. సార్ నోటిఫికేషన్ పడలేదు, మేము చాలా బాధపడుతున్నాం, లాస్ట్ ఇయర్ పడలేదు, ఈసారి పడకపోతే మా ఏజ్ అయిపోతున్నాను అని చెప్పేసి. నథింగ్ టు వరీ. ఏజ్ అనేది ఖచ్చితంగా, ఎందుకంటే 0 years వచ్చింది కాబట్టి, లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఏజ్ పెంచుతారు. నథింగ్ టు వరీ, డోంట్ వరీ అబౌట్ ద ఏజ్. నువ్వు ఫస్ట్ చదువుతుండయ్యా 30. ఇప్పుడు నీకు ఎస్ఐకి ఫర్ ఎగ్జాంపుల్ 27, ఇప్పుడు ఓసీ నీకు ఎంత మనకి ఏజ్ ఉండాలి నీకు తెలిసే ఉంటుంది, 24+2. కానిస్టేబుల్కి 18 to 24 ఓసీ వాళ్ళకి. అదే ఎస్ఐకి అయితే 21 to 26 ఉంది మామూలుగా. 25 ఇచ్చినాడు మామూలుగా. ఇప్పుడు ఈ ఏజ్ ప్రకారము నీకు 5 years పెరుగుతుంది బీసీ వాళ్ళకైతే. ఎస్సీ వాళ్ళకైతే నీకు ఒకవేళ సివిల్కి నీకు ఏజ్ రాలేదనుకోండి, ఇంకా మనకి చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ జైలర్స్ ఉంది, డిప్యూటీ జైలర్స్కి ఏజ్ దాదాపు అలా డిప్యూటీ జైలర్స్కి ఉంది. అలాగే నెక్స్ట్ ఈ 5 SI ఉంది, ఇలాంటివి ఉంది కదా. ఏం ప్రాబ్లం లేదు, వరి కావాల్సిన అవసరం ఏముంది. ఒకవేళ ఏజ్ అయిపోయినా కూడా గవర్నమెంట్ పెంచలేదు అనుకుంటాం, ఇంకా చాలా ఉన్నాయి మనకు ఆప్షన్స్. ఒక్కోదానికి ఒక ఏజ్ ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పోస్ట్ కోడ్ 11 ఉంది, 11కి ఒక ఏజ్ ఉంది. సో పోస్ట్ కోడ్ 11, 12, 13, 15కి ఒక ఏజ్ అయితే 14కి 16కి ఒక ఏజ్ ఉన్నాయి. కాబట్టి నథింగ్ టు వరీ. 14కి సపరేట్ ఒక ఏజ్ ఉంది, 16కి సపరేట్గా ఏజ్ ఉంది. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, నథింగ్ టు వరీ. ఎట్లా మనము కరెంట్ అఫైర్స్ని ఆ సోర్సెస్ మనం ఎట్లా సమీకరించుకోవాలి, మెటీరియల్ అనేది నేను చెప్పా కదా. ఫస్ట్ పేపర్ రీడింగ్. నెక్స్ట్ మనకి ఒక వెబ్సైట్ ఉంది, అఫిషియల్ వెబ్సైట్ పిఐబిని. ఏంది ఆ పిఐబి?
ఈ కరెంట్ అఫైర్స్ని మనం ఎలా మెటీరియల్ గ్యాదర్ చేసుకుంటాం మనమే. మెటీరియల్ అంటే మెటీరియల్ కాదు, చేసే విధానం అనమాట. సో ఫస్ట్ నేను కొన్ని ఇక్కడ మీకు ప్రిస్క్రైబ్ చేస్తున్నా. ఫస్ట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB వెబ్సైట్లో, మీరు వెబ్సైట్లో వెళ్ళి PIBని కొట్టండి. గవర్నమెంట్ వెబ్సైట్ ఇది, ఇట్స్ నాట్ అ ప్రైవేట్ రిలేటెడ్. రేపు ఏం జరుగుతుంది, ఈరోజు ఏం జరిగింది అనేది మనకి మొత్తం తెలిసిపోతుంది. రేపు పేపర్లో వచ్చేది ఈరోజు ఇక్కడ ఉంటుంది. పేపర్ వాడు ఏదో చేసుకోడు, గవర్నమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఎవరైనా కామన్ పర్సన్ దీన్ని వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. PIB ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. సో దీనికి సంబంధించి మనము చూసామనుకోండి, ఎటువంటి గవర్నమెంట్ యాక్టివిటీస్ అయినా సరే, ఏ బిల్లు పాస్ అయింది, ఈరోజు ఏం జరిగింది అనేది మనకి తెలిసిపోతుంది. సో నెంబర్ 1 ఫస్ట్ అంటే హౌ టు ప్రిపేర్ ఫర్ కరెంట్ అఫైర్స్ అనేది. ఎక్కడనో మనము మ్యాగజైన్స్ వెంపర్లాడాల్సిన అవసరం లేదు. వీకెన్ మనకుండే ఈరోజు టెక్నాలజీతో మన చేతిలో ఉండే ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసి PIBని వెబ్సైట్ కొట్టామనుకోండి, www.pib వెబ్సైట్ కొట్టామంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మొత్తం అంతా. నెక్స్ట్ AIR న్యూస్ అంటే ఆల్ ఇండియా రేడియో. ప్రతిరోజు మనకి నేషనల్ న్యూస్ మార్నింగ్ వస్తుంది, ఈవినింగ్ వస్తుంది. నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్లో వస్తుంది, అంటే వెంటనే మనకి తెలుగులో వస్తుంది, ప్రాంతీయ భాషలో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మార్నింగ్ వస్తుంది, ఈవినింగ్ వస్తుంది. ఒక్కసారి వినేసే ఎందుకు మనము ఎవరికోసమో ఏం చెప్తారని చెప్పేసి మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. వీ కెన్ బిల్డ్ అప్ విత్ ఓన్ ఎఫర్ట్స్. నీ దగ్గరే ఉంది సబ్జెక్టు, ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. కష్టపడితే నువ్వే డాన్, అంతే. నువ్వే శాసించుకోవచ్చు నీ లైఫ్ని. ఎవడో చెప్పేదాన్ని బట్టి మన లైఫ్ శాసించుకోవాల్సిన అవసరం మనకు లేదండి. అలాగే రేడియో న్యూస్. రేడియోలో అంటే మీకు ఉంటుంది కదా, ఆండ్రాయిడ్ ఫోన్లోనే వచ్చేస్తుంది రేడియో. ఆటోమేటిక్గా న్యూస్ వినొచ్చు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వినొచ్చు. సో ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. న్యూస్ అని చెప్పేసి పెద్దగా సౌండ్ పెట్టేసి పక్కన వాళ్ళు డిస్టర్బ్ చేయదు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని విని ఏం కాదు. అలాగే టీవీలో ప్రతిరోజు ఛానల్ వస్తుంది మనకి న్యూస్. ఇంగ్లీష్లో ఉంటే సివిల్స్ ప్రిపేర్ అవ్వాలంటే BBC న్యూస్ వస్తుంది. తెలుగులో ప్రిపేర్ అవ్వాలంటే మనకి ఈనాడు టీవీ ఇట్లాంటివన్నీ మనకి జాతీయ వార్తలు నైట్ ఇస్తారు 9 గంటలకి అట్లా. అది మనం చూసుకోవచ్చు చక్కగా. నేషనల్ న్యూస్ అది తెలుగులో వస్తుంది. ఈనాడు ఛానల్స్ ఇట్లాంటివన్నీ కొన్ని ఛానల్స్ ఉన్నాయి. నేషనల్ న్యూస్ అనమాట, చక్కగా ఉంటుంది. మనం చూసుకొని మార్నింగ్ చూసుకున్నాం, ఇప్పుడు నైట్ వినేసామంటే మార్నింగ్కి సంబంధించిన పేపర్ చదివచ్చు డైరెక్ట్గా, అండర్లైన్ చేసుకోవచ్చు మెయిన్ పాయింట్స్ ఇది అనేసి. అలాగే ఈ బిల్లులు సంబంధించింది, అమెండ్మెంట్స్ సంబంధించింది, కొత్త బిల్స్ ఏమైనా పాస్ అయిందంటే మనకి రాజ్యసభ న్యూస్ ఉంటుంది ఎవ్రీడే, అది కూడా చూసుకోవచ్చు ఓపిక్గా. 0 అవర్స్ ఇప్పుడు మనకి క్వశ్చన్స్లో అప్పుడప్పుడు అడుగుతుంటాడు 0 అవర్స్ అంటే ఏంది, నెగిటివ్ అవర్స్ అంటే ఏంది, ఇవన్నీ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకి ఇస్తూ ఉంటాయి. అసలు 0 అవర్స్ అంటే మీనింగ్ ఏంది, నెగిటివ్ అవర్స్ అంటే మీనింగ్ ఏంది. సో ఇలాంటివన్నీ కూడా మన క్వశ్చన్స్ ఫార్మేషన్ ఉంది పాలిటీ నుంచి కరెంట్ అఫైర్స్లో. నెక్స్ట్ న్యూస్ పేపర్. నేను చెప్పా కదా, నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటట్టుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంక్ ఎగ్జామ్స్ అయితే, సివిల్స్, UPSC అయితే నువ్వు నేషనల్ లెవెల్లో తెలుగు పేపర్ చదవకూడదు. సో హిందీ పేపర్ చదవాల్సి వస్తుంది. లేదు సార్ స్టేట్ లెవెల్లో SI కానిస్టేబుల్ అంటున్నాం కాబట్టి న్యూస్ పేపర్ ఒక్కటి తెలుగు పేపర్ మంచి స్టాండర్డ్స్ ఉండదు. ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు, ఏదో ఒక్క పేపర్ చాలు. 2 అవర్స్ కూర్చొని చదివేశామంటే మొత్తం పేపర్ మొత్తం చదవాలంటే మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5 అవుతుంది. ఎవరైనా నేనైనా సరే 2 అవర్స్ మనకు కావాల్సిన కంటెంట్ అంతవరకు మాత్రం అవసరంగా చదువుతాం. అవన్నీ ఇచ్చుంటాడు, ఎన్నెన్నో ఇచ్చుంటాడు మనం, ఎందుకంటే పేపర్ వాడు కదా మొత్తం ఇచ్చుంటాడు. అవన్నీ మనం చదవాల్సిన అవసరం లేదు. మనకి ఏది అవసరం అది, పాలసీస్ కావచ్చు, ఇంటర్నేషనల్ న్యూస్, నేషనల్ న్యూస్ అంశాలు, సో కరెంట్ రిలేటెడ్ న్యూస్ ఏదైనా అవి మనం చూసుకుంటాం. పేపర్ చదివి అండర్లైన్ చేసుకొని నువ్వు నోట్స్ మెయింటైన్ చేయకపోతే అది వేస్ట్ అవుతుంది మళ్ళీ. అలాగే ఇప్పుడు ఇంకా ఏంటంటే విలేజ్లో చాలామంది అంటుంటారు, సార్ మాకు న్యూస్ పేపర్స్ రావు, మేము దూరంగా ఉంటాము, సో మాకు పరిస్థితి ఎట్లా. ఎస్, నీకు ఈరోజు టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి, ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ఫెమిలియర్ పర్సన్స్ ఈరోజు ఉన్నారు. సివిల్స్ మిస్ అయ్యి గ్రూప్స్ మిస్ అయిన వాళ్ళు ఎంతోమంది, వాళ్ళ ఛానల్స్ ఉన్నాయి, టెలిగ్రామ్ ఛానల్స్. వాట్సాప్ అంటే వాట్సాప్ మెయింటైన్, టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి కదా, ఆ టెలిగ్రామ్ ఛానల్స్లో మెంబర్గా రిక్వెస్ట్ చేసుకో, యాడ్ చేస్తారు. ఎస్, అప్డేట్ కరెంట్ అఫైర్స్ టెలిగ్రామ్ ఛానల్స్లో పెడుతూ ఉంటారు. నీకు అవసరమైంది నువ్వు చూసి నీకు ఏది అవసరం అవుతుందో దాన్ని తీసుకో, మిగతా వాటి పక్కన పెట్టేస్తే నోట్స్ మెయింటైన్ చేసుకో. ఎంతోమంది ఉన్నారు, షైన్ ఇండియా కానీ టెలిగ్రామ్ ఛానల్స్, ఎంతోమంది పర్సన్స్, కొన్ని వేల మంది ఉన్నారు. సో అదన్నీ మేము టెలిగ్రామ్ ఛానల్స్లో మంచి ఫెమిలియర్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్ మిస్ అయిన వాళ్ళు, బాలాలత మేడం వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరినీ మీరు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకునేసి అప్డేట్ కరెంట్ అఫైర్స్ అవన్నీ అప్రోచ్ అవ్వచ్చు, పెద్ద కష్టమేం కాదు. సో కాబట్టి ఇది ఆల్ ద సోర్సెస్ ఆఫ్ హౌ టు ఓవర్కమ్ దిస్ కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ మీకు
రికార్డింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ద పీపుల్ దోస్ హు ఆర్ డిమాండ్ ఆఫ్ ద వీడియోస్ ఐ విల్ అప్లోడ్ రిమైనింగ్ వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను. సో నైస్ టు మీటింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఫ్రమ్ వెంకీస్ అకాడమీ. సో విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ.